బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ధర్నాలో భాగంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి భాష ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని ఆర్టీఓ ఆఫీస్ ముందు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో విద్యార్థులతో పాటు జిల్లా నాయకులు ప్రదీప్ గౌడ్, శ్రీవర్ధన్ గౌడ్, కసినిమణి, ప్రవీణ్, చింటూ, హరిప్రసాద్, రోహిత్ గౌడ్, శివ, శ్యామ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఐక్యత, వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత. గేట్ పెట్టొద్దు, గేట్ పెట్టొద్దు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. స్కాలర్షిప్ వెంటనే ఇక్కడ వినిపిస్తున్న విద్యార్థుల ఐక్యత, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. ధనిక రాష్ట్రం అని చెప్పబడుతున్న మన తెలంగాణలో ఇంతవరకు కూడా విద్యార్థులకి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా విద్యార్థులకి ఎవ్వరు కూడా స్కాలర్షిప్లు వచ్చిన పరిస్థితి లేదు. మరి దానికి కారణం ఎవరు? అయితే ఈ రేవంత్ రెడ్డి గారికి కానీ, సీఎం గారికి కానీ, ప్రభుత్వానికి కానీ మా చిత్తశుద్ధి ఉందా? ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మన దేని మీద ఉన్నది? సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మా సాయి భాష అన్నగారిని దారుణంగా రోడ్డు మీద అతి కిరాతకంగా అరెస్ట్ చేసి ఇక్కడ ఈరోజు మన పోలీసులు ఇక్కడ తీసుకురావడం జరిగింది పోలీస్ స్టేషన్కి. దీంట్లో ఎక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ బతుకుంది, మనం ఎక్కడ పోతుంది సమాజం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారికి గట్టిగా హెచ్చరిస్తున్నాం. విద్యార్థులకు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు మొత్తం చెల్లించాలి. అదేవిధంగా స్కాలర్షిప్లను ఈ రోజు ఉన్న ఖర్చులకు తగ్గట్టుగా 5,500 నుంచి 20,000 పెంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంటే విద్యార్థుల కోసం ఏదైతే మా మిత్రులు చెప్పినట్టుగా స్కాలర్షిప్ల కోసం మేమైతే పోరాటం చేస్తున్నామో దాని వెంటనే గవర్నమెంట్ ఆలోచన చేసి ఈ పేద విద్యార్థులు అందరూ చదువుకునే విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్లు వెంటనే 20,000 రూపాయలు ఇవ్వాలని మేము మా డిమాండ్ ఈరోజు కాదు, మేము గత కొద్ది 4 ఏళ్ల నుంచి కూడా మేము విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నాము. విద్యార్థుల స్కాలర్షిప్ల కోసమే మేము గవర్నమెంట్ని అడుగుతూనే ఉన్నాం, ప్రశ్నిస్తూనే ఉన్నాము. కానీ హయాంలో కానీ మళ్ళీ అలాగే మా మిత్రుడు సాయి భాష గారు మన స్టేట్ ఉపాధ్యక్షులు వారి సందర్భంగా మేము మీడియా గారికి తెలియజేస్తున్నాం. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మరి అలాగే ఈరోజు తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్న కళాశాలలకు కూడా ఈరోజు గౌరవ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈరోజు చాలా ఉంది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి, రిలీజ్ చేయకుండా ఆ కళాశాలని యాజమాన్యాలను అప్పుల పాలు చేసి తీవ్రమైన ఇబ్బందులు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వమే. ఈరోజు విద్యార్థులను ఇబ్బంది పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి ఒకటి కోరుతున్నాం, ఈరోజు బీసీ విద్యార్థి సంఘం తరఫున, పట్టం మాణిక్యం ఫౌండేషన్ తరఫున మేమందరం ఒకటి కోరుతున్నాం.
ఈరోజు పెండింగ్లో ఉండే స్కాలర్షిప్లను రిలీజ్ చేసి విద్యార్థులను విముక్తి చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాం. ఇంకొకటి, ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ ముందట మేము ధర్నా చేపడుతుంటే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమాలతోటి అరెస్టులతోటి ఉద్యమాలను ఆపలేరు. ఈరోజు ఎంతమంది అరెస్ట్ చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఈరోజు మా ఉద్యమాలు మాత్రం ఆపై విద్యార్థుల సమస్యలు ఎవరికి చెప్పాలి, మరి ఎవరికి చేయాలో చెప్పాల్సిన పరిస్థితి చెప్పాలని అర్థమైతలేదు. ఈరోజు ఒకటి కోరుతున్నాం, విద్యార్థులకు సొంత భవనాలు కేటాయించి నాణ్యమైన ఫుడ్ అందించి విద్యార్థులను కాపాడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. విద్యార్థుల ఐక్యత.